హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలా చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ముందుగా 2 స్పూన్ల కారం తీసుకున్న. 2 స్పూన్ల కారం తీసుకున్న తర్వాత అందులో కొద్దిగంత ఉప్పు తీసుకోవాలి. కొద్దిగా ఉప్పు అయితే సరిపోతుంది. కొద్దిగా ఉప్పు తీసుకున్న తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నా. కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్న తర్వాత అందులో ఒక 2 స్పూన్లంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మంచిగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. నాకైతే ఒక్కొక్కసారి అన్నం తినబుద్ధి కాదు. అలాంటప్పుడు నేను ఈ కారం అనేది చేసుకొని తింటా. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి నోరంతా చేదుగా ఇటోలా అనిపిస్తున్నప్పుడైతే ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు గిట్ట వేసుకున్నాను. ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఒక నిమ్మ చెక్కని కలుపుకోవాలి. నిమ్మ చెక్కని పిండుకొని కలుపుకొని అందులో ముందుగా కొద్దిగా కొత్తిమీర గిట్ట కట్ చేసి పెట్టుకున్న అవి గిట్ట వేసుకోవాలి. అసలు ఇలా చేసుకొని తింటే అయితే మాత్రం మనకి ఏ కూర అవసరం లేదు. కూరగాయలు లేనప్పుడు ఇట మనకి చేత కాకుండా ఏ వంట చేయాలి అనిపించినప్పుడైతే మనము ఇలా చేసుకొని అయితే తినొచ్చు. చాలా బాగుంటుంది. నేను గిట్ట అప్పుడప్పుడు చేసుకొని తింటా, ఎందుకంటే నాకు ఇది కారం అనేది చాలా నచ్చుతుంది కాబట్టి ఒక్కోసారి చేసుకొని తింటా. నేను ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. చాలా బాగుంటుంది. కారం రెడీ అయిపోయింది. నేను వేడివేడి అన్నంలో మనం చేసుకున్న కారంని వేసుకొని కలుపుకొని తిన్నా. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు గిట్ట లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పంపండి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు, కారము, ఉప్పు అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి, నిమ్మకాయ గిట్ట పిండుకున్నాం కాబట్టి చాలా కారంగా పుల్లగా చాలా బాగుంటుంది. నేను ఇంట్లో కొద్దిగా పొడియాలైనా ఏమున్నా అవి అంచి పెట్టుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పంపండి ఫ్రెండ్స్. చూసినందుకు థ్యాంక్ యూ.